వైద్య ఆరోగ్య శాఖలో వర్క్ ఆర్డర్ల రద్దు, డిప్యుటేషన్లు, ఆన్ డ్యూటీలు కూడా తక్షణమే అమలు చేసిన అధికారులు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోని ప్రజా ఆరోగ్య డిహెచ్, వైద్య విధాన పరిషత్, వైద్య విద్యా డైరెక్టరేట్, డిఎంఈ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల్లో వర్క్ ఆర్డర్స్ ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం ఉదయం ఉత్తర్వులు ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మధ్యాహ్నం 12 గంటల లోపు వర్క్ ఆర్డర్లపై విధులు నిర్వహిస్తున్న వారిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. రిలీవ్ చేయడంపై సాయంత్రం 4 గంటల లోపే పూర్తి వివరాలను పంపాలని స్పష్టం చేసింది. వర్క్ ఆర్డర్లు రద్దు చేసినట, మరి డిప్యుటేషన్లో ఆన్ డ్యూటీలు కూడా తక్షణమే అమలు చేసిన అధికారులు. అంటే ఇప్పుడు మొన్న అక్రమంగా తీన్మార్ మల్లిగాడు 1 ఇయర్ సమయంతో వాని సతీమణి గారికి డిప్యుటేషన్ వేయించుకున్నాడు. మరి అది రద్దయిందా లేదా? అది అక్రమ రద్దే. 5 లక్షల రూపాయలు ఇచ్చి తీన్మార్ మల్లిగాడు వాళ్ళ భార్యను ఎక్కడ యాదాద్రి భువనగిరి వలిగొండ మండలం సంగం గ్రామం అక్కడి నుండి మేడ్చల్ జిల్లా నాగోల్లో ఉన్న జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ కి డిప్యుటేషన్ మీద వాని భార్యను అక్రమంగా అక్కడికి చేపించుకున్నాడు. మరి ఇది కూడా అక్రమమే. ఇది నిజంగా జరిగిందా లేదా అనేది నాగోల్లో ఉన్న తీన్మార్ మల్లిగాని భార్య గారు ఒకవేళ నాగోల్లో డ్యూటీ చేస్తే ఇవి రద్దయినట్టు, లేకపోతే పేపర్ ప్రకటన ఇట్లా ఇచ్చి యథావిధిగా డిప్యుటేషన్లను కొనసాగిస్తున్నట్టు. డిప్యుటేషన్లు ఎప్పుడు ఇస్తారు? ఒకరికొకరు ఒక స్కూల్లో లేదు స్టాఫ్, ఇంకో స్కూల్లో అవసరం పడ్డది స్టాఫ్ అంటే డిప్యుటేషన్ మీద అడిగి పంపుతారు. కొరత ఉన్న కాడికి పంపుతారు, అవసరం లేని కాడ వేస్తారు. ఇది ఇప్పుడు అసలు డిప్యుటేషన్లే లేవు. కానీ తీన్మార్ మల్లిగాడు వాళ్ళ ప్రభుత్వం రాగానే అక్రమాలకి ఇట్లా పాల్పడతాను. కాబట్టి ప్రజలారా, ఇక్కడనేమో పేపర్లో, ఈనాడు పేపర్లో ఇది రేవంత్ రెడ్డి పేపరే. ఎందుకంటే ఆయన గురువు గారు ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఆ చంద్రబాబు నాయుడు గారి గుమస్తా ఇది ఈనాడు గుమస్తా. కాబట్టి ఈ డిప్యుటేషన్లు ఆన్ డ్యూటీలు కూడా రద్దు చేసినామని చెప్తున్నప్పటికీ మరి మొన్ననే ఆర్డర్ ఇచ్చిండ్రు. మరి ఆర్డర్ ఇచ్చిందని ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఎక్కడో అక్కడికి పంపిలా లేదా తెలుసుకోవాలంటే నాగోల్లో జెడ్పీహెచ్ఎస్ లో తీన్మార్ మల్లిగాని భార్య కనుక అక్కడ పీఈటీగా విధులు నిర్వహిస్తే ఇవంతటి బూటకం అని వెళ్ళిపోతుంది.